హలో అండి, అందరికీ అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సబీరా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ గురించి పూర్తిగా మీతో చెప్తున్నాను అనమాట. ఈ బ్లాగ్ యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే చేయాలి, కానీ నాకు అప్పుడు తెలియలేదు. మీరు అంటే నేను షార్ట్లో చెప్పాను, మా వారు మా అమ్మాయిని మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, కానీ మేము ఏంటి మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్పలేదు కదా. సో ఆ డీటెయిల్స్ ఈరోజు మీతో పంచుకుందాం అనేసి బ్లాగ్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ గో ఇంటు ద టాపిక్. సో నా పేరు అమృత దూగురి, మా మా వారి పేరు వీరేష్ దూగురి అండ్ మా అమ్మాయి పేరు సహస్ర దూగురి. మా వారు వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేస్తున్నారండి. నేను వచ్చేసి ఒక హౌస్ వైఫ్ అండ్ హోమ్ బేకర్ అనమాట. అండ్ మా అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది, డాన్స్ నేర్చుకుంటుంది. దానికి మేము కూచిపూడి నేర్పిస్తున్నాం అనమాట. అండ్ మాకు ఒక్కతే కూతురు, తను వన్ అండ్ ఓన్లీ డాటర్. సో ఇది మా ఫ్యామిలీ. అండ్ మా ఇన్లాస్ వచ్చేసి అత్తయ్య గారు, మావయ్య గారు, వీళ్ళు ముగ్గురు అబ్బాయిలు అనమాట. మా వారు వచ్చేసి ఆఖరి అబ్బాయి అనమాట. నేను ఆఖరి కోడల్ని, అందరికంటే చిన్న కోడల్ని నేను. మా ఇద్దరు బావగారు వచ్చేసి అమెరికాలో ఉంటారండి. ఒకళ్ళేమో కాలిఫోర్నియాలో ఉంటారు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. సో అత్తయ్య గారు, మామయ్య గారు. అత్తయ్య గారు వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయారు. అండ్ మా మామయ్య గారు వెకేషన్ పర్పస్లో అమెరికాకి వెళ్ళారు, అక్కడ ఉంటున్నారు. ఒక 20 daysలో ఆయన వెనక్కి వచ్చేస్తారు ఇండియాకి. ఆయన ఉండేది ఎక్కడ అంటే కాకినాడలో ఉంటారండి. మా అత్తారిల్లు కాకినాడ అనమాట. వాళ్ళకి అక్కడ ఓన్ హౌస్ ఉంది, ఆయన అక్కడ ఉంటారు. అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఓకే, ఇది నా ఇన్లాస్ సైడ్ అనమాట. అండ్ నా పుట్టింట్లో ఎవరెవరు ఉన్నారు అంటే నేను, మా అన్నయ్య పిల్లలు అండి. మా అమ్మ వాళ్ళకి మా నాన్నగారు 3 years బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇప్పుడు మా అన్నయ్య, వదిన, మా అమ్మ ముగ్గురు ఒక దగ్గర ఉంటున్నారనమాట. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, మేము హైదరాబాద్లోనే ఉంటాం. సో ఇది మా ఫ్యామిలీ ఒక. అండ్ ఈరోజు నేను ఇలాగా బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే 2 days నుంచి నేను ఆలోచిస్తున్నాను. నేను ఇన్ని షార్ట్స్ పెడుతున్నాను, బ్లాగ్స్ చేస్తున్నాను, వ్యూస్ మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయండి. దానికి ఏ లోటు లేదు. నా వ్యూవర్స్ అందరూ కూడా ఆ రూపంలో నన్ను చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి, కానీ ఎటు వచ్చే సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సరే, ఎక్కడ తప్పు ఉంది అనేసి ఆలోచిస్తుంటే నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట. అరే, ముందు నా గురించి, నా ఫ్యామిలీ గురించి మీకు తెలిస్తేనే కదా మీకు కూడా ఓకే దీన్ని సపోర్ట్ చేయాలి, దీని ఛానల్ని సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చేది. సో ఇంకెందుకు లేట్ అనేసి నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే 2 years బ్యాకే మా అమ్మాయి చెప్పింది అనమాట, అమ్మ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, నీకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనేసి. తను ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. తను వెరీ లక్కీ పర్సన్ మా ఫ్యామిలీలో. తను ఏం చెప్తే అది 100% జరిగిపోతుంది. తను 2 years బ్యాక్ చెప్పింది, అమ్మ నువ్వు స్టార్ట్ చేయి, నీకు బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుందంటే నేనే ఏం చేస్తానులే, టాలెంట్ ఉండాలి దానికి అని అనుకున్నాను, వదిలేశాను. ఇప్పుడు ఎలా వచ్చానో కానీ మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్న యూట్యూబ్ బ్లాగర్ లాగా. మీ అందరి సహకారం, మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ చిన్న యూట్యూబ్ బ్లాగరే రాబోయే కాలానికి కాబోయే పెద్ద యూట్యూబ్ బ్లాగర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో మా అమ్మాయి చెప్పిన దానికి నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అండ్ ఈ బ్లాగ్, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే, నేను ఒక గోల్ పెట్టుకున్నానండి. ఆ గోల్కి రీచ్ అవ్వడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ గోల్కి నేను రీచ్ అవ్వాలి అంటే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను కూడా ఇప్పటి నుంచి మీ అందరితో టచ్లో ఉంటాను. ఏంటంటే నేను ట్రైపాడ్ బుక్ చేసుకున్నాను, అది ఈ రోజే వచ్చేసింది. నిన్నటిదాకా ఏంటంటే ఒకటి పట్టుకోవాలి నేను చెయ్యాలి అనే సమస్య ఉండేది. ఇంక ఇప్పుడు ఆ సమస్య ఈ విధంగా నేను ఇప్పటి నుంచి ప్రతి మూమెంట్ కూడా క్యాప్చర్ చేస్తాను, మీతో పంచుకుంటాను అనమాట. సో ఇంకోటి, ఇప్పటికీ మా ఫ్యామిలీ గురించి మీకు అర్థమైంది, తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నుంచి నేను పెట్టిన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే నేను పెట్టే ప్రతి కంటెంట్ మీకు నచ్చితేనే కదండి సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ, కమెంట్ కానీ చేసేది. సో నా కంటెంట్ మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. మీరంతా కూడా నాకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నానండి. ఓకేనా? సో ఇదండి ఈరోజుకి
వ్లాగ్ అండి. చిన్న చిన్న తప్పులున్న గ్యాప్స్ ఉన్న క్షమించండి. కొంచెం ఎంత లేదన్నా కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, అందుకనేసి దయచేసి అదేమి మీరు దృష్టిలోకి తీసుకోరు అని అనుకుంటున్నాను. ఓకేనా, ఈ రోజుకి ఇదండి బ్లాగ్. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకునేదాకా నమస్తే. I am sorry. Please forgive me. Thank you. I love you guys. Signing off.